షలోం ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగునుగాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద ఆర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఏ దేశాలైతే ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా ఓటు వేశాయో అటువంటి యూరప్ దేశాలను భయంకరమైన తీవ్రవాద అటాక్ నుండి, భయంకరమైన మారణకాండ నుండి ఇజ్రాయెల్ దేశం కాపాడింది. ఇజ్రాయెల్ దేశం గనక ఇన్వాల్వ్ అవ్వకుండా ఈ సమాచారాన్ని గనక ఆ దేశాలకు అందించకపోయినట్లయితే పలు దేశాలలో ఊహ కందని మారణ హోమాన్ని, భారీ ఆస్తి నష్టము, ప్రాణ నష్టాన్ని మనం వార్తల్లో చూస్తూ ఉండేవాళ్ళం. ఇజ్రాయేలీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అయిన మొసాద్ సహాయంతో ఈ దేశాలు భారీ అపాయం నుండి కాపాడబడ్డాయి. ఇజ్రాయెల్ దేశం యొక్క పిఎం ఆఫీస్ నుండి ఒక ప్రెస్ నోట్ విడుదలైంది. జర్మనీ, గ్రీస్ అలాగే ఆస్ట్రేలియా దేశాలలో ఇరాన్ దేశానికి సంబంధించిన తీవ్రవాద సంస్థలు ఈ 3 దేశాలలో భారీ పేలుళ్లకు కుట్ర పన్నారు. ఈ 3 దేశాలలో జర్మనీ అయితేనేమి, ఆస్ట్రేలియా అయితేనేమి ఇజ్రాయెల్ దేశానికి కొంత వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇరాన్ దేశం యొక్క మిలిటరీ ప్రత్యేకంగా ఇజ్రాయెల్ దేశంలో కాకుండా ఇతర దేశాలలో నివాసం ఉంటున్న యూదుల మీద దాడి చేయడానికి, అంతేకాదు యూదులకు నివాసం కల్పిస్తున్న దేశాలలో మారణ హోమాన్ని సృష్టించడానికి ఒక ప్రత్యేకమైన వింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. వేల మందితో కూడుకున్న స్లీపర్ సెల్స్ ని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అధికారికంగా ఇరాన్ దేశం యొక్క సైన్యంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న అధికారులే ఈ ప్రత్యేకమైన వింగ్ ను లీడ్ చేస్తూ ఉన్నారు. మొన్న రీసెంట్ గా ఇజ్రాయెల్ కి ఇరాన్ కి జరిగిన యుద్ధం తర్వాత ఇతర దేశాలలో భారీ పేలుళ్లకు ప్రాసెస్ స్పీడప్ చేసింది ఇరాన్ దేశం. చాలా రహస్యంగా పావులు కదిపింది. వారి మనుషులను రహస్యంగా ఆ దేశంలోకి దింపేసింది. అన్నిటినీ సెట్ చేసుకుంటూ ఉన్నారు. అతి త్వరలో పేలుళ్లు జరగబోతూ ఉన్నాయి అనంగా మొసాద్ ఎంటర్ అయిపోయింది. ఇజ్రాయేలీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంటర్ అయిపోయింది. జర్మనీకి ఇన్ఫార్మ్ చేసింది, ఆస్ట్రేలియా దేశానికి ఇన్ఫార్మ్ చేసింది, గ్రీస్ దేశానికి ఇన్ఫార్మ్ చేసింది. మొసాద్ ఒక మాట చెప్పింది అనంటే ఆ మాటను లైట్ గా తీసుకోవడానికి ఏ దేశము కూడా సాహసం చేయదు. ఎందుకు అనంటే మొసాద్ యొక్క ఆపరేషన్స్ అంత ఖచ్చితంగా ఉంటాయి. వెంటనే ఈ 3 దేశాలు కూడా మొసాద్ చెప్పిన మాటను బట్టి వాళ్ళు కూంబింగ్ చేయడం జరిగింది. మొసాద్ చెప్పినట్టే ఆ స్లీపర్ సెల్స్ బయటపడ్డారు. వారి ప్లాన్స్ అన్ని బట్టబయలైపోయాయి. వెంటనే ఆస్ట్రేలియా కావచ్చు, జర్మనీ కావచ్చు, గ్రీస్ దేశాలు కావచ్చు, ఇరాన్ యొక్క ఎంబసీకి సమన్లు పంపివ్వడం జరిగింది. ఈ దేశాలలో ఉన్న ఇరానియన్ అంబాసిడర్స్ కి కూడా వారు సమన్లు పంపివ్వడం జరిగింది. ఆస్ట్రేలియా దేశం అయితే ఆస్ట్రేలియాలో ఉన్న ఇరాన్ అంబాసిడర్ ని ఇరాన్ కి పంపివ్వడం జరిగింది. మొన్నటి వరకు జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ దేశం ఎంత మొత్తుకొని, ఎంత అరిచి చెబుతూ ఉన్నా గానీ వారి స్వార్థ ప్రయోజనాల నిమిత్తము, వారి ప్రభుత్వాలను కాపాడుకోవడానికి తీవ్రవాదంతో సైతము కాంప్రమైజ్ అయిన ఆ దేశాలు వారి వేలుతో వారి కంటినే పొడుచుకున్న పరిస్థితి ఏర్పడింది. ఈ పేలుళ్లు గనక జరిగి ఉంటే ఆ దేశాల యొక్క పౌరులకు భారీ ప్రాణ నష్టం జరిగేది. అసలు నిజ నిజాలు గ్రహించలేని గ్రుడ్డితనంలో ఉన్న ఈ యొక్క యూరప్ దేశాలు ఒక గ్రూప్ వారిని సంతోష పెట్టడానికి, వారి దేశ రక్షణ విషయంలోనే కాంప్రమైజ్ అయిపోతూ ఉంటున్న ఈ యొక్క యూరప్ దేశాలను కాపాడుతూ ఉన్నది ఈ యొక్క మొసాద్. ఎక్కడైనా గానీ తగిన చర్యలు తీసుకుంటారో లేదో మనమే వేచి చూడాలి. బట్ ఏది ఏమైనా కానీ జర్మనీ, ఆస్ట్రేలియా, గ్రీస్, యూకే, ఫ్రాన్స్ తదితర దేశాలలో ఉన్న యూదులందరి క్షేమం నిమిత్తం మనం అందరం ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాక్యం తెలియజేసిన విధముగా అంత్యకాలంలో వివిధ దేశాలలో స్థిరపరచబడిన యూదులందరినీ తిరిగి ఈ వాగ్దాన భూమిలోకి నడిపిస్తాను అని దేవుడు తెలియజేశాడు. కాబట్టి తదితర దేశాలలో సెటిల్ అయిపోయిన యూదులందరూ వారికి వాగ్దానం చేయబడిన ఈ భూమిలోకి అడుగు పెట్టడానికి మనం అందరము ప్రార్థన చేద్దాం. అలాగే హమాస్ కి ట్రంప్ గారు కూడా ఒక డెడ్ లైన్ పెట్టడం జరిగింది. చనిపోయిన ఇజ్రాయేలీ సైనికుల మృతదేహాలను తిరిగి ఇజ్రాయెల్ దేశానికి పంపివ్వడానికి వారికి ఇచ్చిన డెడ్ లైన్ నేటితోటి ముగిసింది. నెక్స్ట్ ఏం జరుగుతుందా అనేది వేచి చూడాలి. ఇజ్రాయెల్ దేశ క్షేమము కొరకు, యెరూషలేము క్షేమం కొరకు, యాకోబు యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేయడము మనం మానకూడదు. చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.